హాయ్ ఫ్రెండ్స్, తాటి రొట్టి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. చూడండి, పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను. కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఫ్రెండ్స్. తాటిపండు పేస్టు, కొబ్బరి, ఆయిలు, బెల్లం, వరి నూక. ఇది వరి నూక వేసుకోకపోతే ఇడ్లీ రవ్వ కూడా వేసుకోవచ్చు. నేనైతే బియ్యం పట్టి ఆడించుకున్నది ఇలాగా తీసుకున్నాను. నేను దీంతో వేసుకుంటాను ఎక్కువని. ప్రిపేర్ చేసుకునే విధానం చూద్దాం. రవ్వ వేసుకుని తాటిపండు గుజ్జు కూడా వేసుకుని కలిపేసుకోవాలి. అంతానే స్ప్రెడ్ అయ్యేలాగా, ఇది అంతానే స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్నాక గంట నుంచి గంటన్నర వరకు కూడా నాననివ్వచ్చు. ఇది నానితే బాగా వస్తుంది, బాగా ఉడుకుతుంది. ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలాగా. మనం ఇప్పుడు ఓన్లీ రవ్వ ఒకటి వేసి కలుపుకుంటున్నాం అంటే బెల్లం కానీ కొబ్బరి తురుము కానీ ఇప్పుడు వేసి కలుపుకోకూడదు. ఇది నానిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం వేసుకుని కలుపుకుంటే మనకు పల్చగా అయిపోద్ది. ఇలాగా రవ్వ ఒకటి నానిన తర్వాత బెల్లం వేసుకుని కలుపుకుంటే బాగుంటుంది. అన్ని మెజర్మెంట్స్ ఏ కప్పుతో అయితే తాటి పేస్ట్ తీసుకున్నామో దాంతో 1 కప్పు బెల్లం, 1 కప్పు నూక, 1 కప్పు కొబ్బరి తురుము, కొంచెం ఎక్కువ తక్కువలు కూడా వేసుకోవచ్చు. ఇది బెల్లం కలిపేశాక స్వీట్ చూసుకుని ఒకవేళ చాలకపోతే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. నాననిద్దామండి, ఇలా ఉంచేద్దాం. అంత ఇలా కలిపేసాం కదా, నాననిద్దాం. ఇప్పుడు ఇదిగో నూక నానింది చూడండి, ఇదిగో నానింది. ఇప్పుడు ఇందులోని బెల్లం వేసి కలుపుకుందాం. ఇది ఎంత క్వాంటిటీయో అంతే బెల్లం వేసుకోవాలి. చూసుకుని ఒకవేళ స్వీట్ సరిపోకపోతే తాటిపండు తీపి లేకపోతే కనుక అప్పుడు చూసుకుని ఇంకా ఎక్స్ట్రా కావాలితో అప్పుడు వేసుకుందరు. కానీ ఇదంతా స్ప్రెడ్ అయ్యేలా బాగా కలిపేసుకోవాలి, ముక్కలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇదిగో బెల్లం కూడా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు కొబ్బరి తురుము కూడా వేసి కలుపుకుందాము. కలిపేసుకున్నాకనే స్వీట్ సరిపోయిందో లేదో చూద్దాం. స్వీటు చూస్తున్నాను. సరిపోయిందండి, నాకైతే సరిపోయింది. సరే, ఇంకా తాటి రొట్టి ప్రిపేర్ చేసేసుకుందాం. ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇది బాండి పెట్టి గ్యాస్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం మామూలు రొట్టె కన్నా దీనికి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇది అలాని మరీ ఎక్కువేం కాదు. అదిగో చూడండి, కొంచెం అలా వేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కితే మనం రొట్టె వేసేసుకోవచ్చు. ఈ తాటి రొట్టెకి దలసరిగా ఉన్న మూకుడే తీసుకోవాలి. ఏదైనా సేవెండిదన్నా ఇత్తడిదన్నా బీటు మూకుడైనా ఏదైనా పర్లేదు, దలసరిగా ఉన్న తీసుకోవాలి. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కింది, రొట్టె వేసుకుందాం. బాగా హీట్ ఎక్కాకనే వేసుకోవాలండి. అలా అన్నాను, అలా అంటేనే మీకు రొట్టె పర్ఫెక్ట్గా వస్తుంది. బాగా హీట్ ఎక్కకుండా వేసుకుంటే బాగా రాదు జారుగానే. ఇదంతా స్ప్రెడ్ చేసుకొని బాగా పట్టుకున్నాం. ఇలా అంతా సమానంగా పరుచుకోవాలి. ఎత్తు పల్లాలుగా కాకుండా సమానంగా పరుచుకోండి. ఇలాగ దీని మీద ఇప్పుడు అరిటాకు వేసుకుని ప్లేట్ మూత పెట్టుకున్నాం. ఇది ఇలాగా దీని మీద అరిటాకు వేసేసుకొని ఇలా పల్లి మూత పెట్టేసుకుంటే అలా నిదానంగా మగ్గుతుంది. ఎక్కువ మంట మీద అయితే మగ్గు పెట్టుకోకూడదు. ఇలా జాయిగా మగ్గితే బాగా కుక్ అవుతుంది లోన. ఇదిగో చూడండి, ఇది తీసి చూద్దాము ఎలా మగ్గిందో. ఇదిగో చూడండి, మగ్గిపోయింది కదా. ఇలాగా కొంచెం ఒక అరగంట చల్లారనివ్వాలి. అలాగా కదపకుండానే, కదిపితేనే ఇడిపోద్దండి, లోన మెత్తగా ఉంటుంది కదా. ఇది ఇలా ఉంచేస్తే కొంచెంసేపు తోడుకుపోద్ది దగ్గరికి గట్టిగాని.
ఇదిగో చూడండి, బాగుంది కదా. మళ్ళీ మూత పెట్టేసుకుని ఉంచేద్దాము. ఇదిగో చూడండి, తీస్తున్నాను. అదిగోండి మన తాటి రొట్టె. ఇదిగో చూస్తున్నారు కదా. ఇది ఇప్పుడు పల్లెల్లో తీసుకున్నాం. అరిటాకు వేయడం వల్ల ఎలాగ మగ్గుతుంది. ఇప్పుడు మనం దీని మీద పెట్టిన పల్లెంతో తీసుకుందాం. ఇదిగో చూడండి, మన తాటి రొట్టె ఎలా ప్రిపేర్ అయిందో చూద్దాం. అమ్మ మొయ్యిలో పోతున్నాను దీన్ని. ఇదిగో చూడండి, అడుగుని ఇలా అంటుకుంది ఇది. కానీ ఇలాగే మాడుతుంది. ఇంకా ఎక్కువ కూడా మాడిపోద్ది తాటి రొట్టె. ఇది ఇంకా తక్కువగానే మాడింది. ఇదిగో చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇది ఇప్పుడు పీసులు కట్ చేసుకుని తీసుకుందాం. మొయ్యలేమండి, ఇలా తీసేయచ్చు కానీ ఇదైతే మొయ్యలేము. అందుకని పీసులు కట్ చేసి అప్పుడు తీసి చూపిస్తాను. బాగా దలసరి వేసుకున్నాం కదా, అది కొంచెం తక్కువగా వేసుకుంటే మనం తీయచ్చు. ఇంత దలసరి వేసింది తీయాలంటే కొంచెం ఇబ్బంది. మా అమ్మ అయితే ఇంకా పెద్దది వేసేదండి దలసరిగానే. ఇప్పుడు అంత క్వాంటిటీ తిని అంత వేసి అంత ఎనర్జీ ఎవరికి ఉన్నాయండి. ఇంకా వేడిగా కాలిపోతుందండి ఇది. అమ్మ ఇదిగో చూడండి, మన తాటి రొట్టె ప్రిపేర్ అయిపోయింది కదా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మన సబ్స్క్రైబరు ఒకరు తాటి రొట్టె కావాలని అడిగారు కదా. ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదిగో చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. చల్లారి కొద్ది గట్టిగా బిగుస్తుందండి. ఇంకా కొంచెం బాగా వేడిగా ఉంది, పట్టుకోలేకుండా ఉన్నది. ఇది చేత్తో కూడా పీసులు తీయలేకపోతున్నాను నేను, అంత వేడిగా ఉన్నాయి. అందుకే ఇలా వేసేసాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది టేస్ట్ ఇప్పుడు చూడకూడదు కదా, చల్లారాక చూడాలండి. అందుకని టేస్ట్ చూసి మీకు చెప్పట్లేదు, కానీ చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదిగా మన తాటి రొట్టె బాగుందండి. మీరు ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.